మన భారతదేశంలో శ్రీరాముడు ఒక భాగం. మన భారతీయుల జీవితంలో శ్రీరామచంద్రుడు లేకుండా ఏ క్షణం గడవదు ఎవరికైనా సరే. అంతటి మర్యాద పురుషోత్తముడు, మనందరికీ ఆదర్శప్రాయుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద దాడులపై జరుగుతున్న అంటే భారతదేశ యుద్ధంలో కూడా ఒక అనుకోకుండా అంతర్భాగం అయ్యాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎలాగంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఈరోజు త్రిదళ పదాధిపతులు అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ పెద్దలు, డైరెక్టర్ జనరల్స్ కౌన్సిల్ ఏంటంటే ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఏంటి శ్రీరామచంద్రుడికి ఆ ప్రెస్ మీట్‌కి లింక్ అనుకుంటున్నారా? మనం అక్కడికే వెళదాం. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రెస్‌లో విలేకరులు అడుగుతున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఎలా నష్టమైంది? ఎవరెవరి మీద ఏమేమి బాంబులేశారు? ఇంకోటయిందా? పాకిస్తాన్ ఎలా దెబ్బతిన్నారు? మనం దెబ్బతిన్నాం ఇవన్నిటికి క్లారిఫై చేస్తూ ఇప్పటిదాకా ప్రధానమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇలాంటి పెద్దలు చెబితే, ఇప్పుడు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పెద్దలు చెప్తూ వాళ్ళకి ఆన్సర్‌లు ఇస్తున్నారు. అందులో జరిగిందే ఇప్పుడు మన శ్రీరామచంద్రుడు చెప్పుకున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన ప్రస్తావన వచ్చింది. ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ అంటాం కదా! అవధేష్ కుమార్ భారతి ఆయన పేరు. ఆయన ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పాడు. అది దాంట్లో ఎంత అంతర్ధానం ఉంది. ఆ రామచంద్రుడు అలా పలికించాడా? ఈయన దాని ద్వారా జర్నలిస్టులకి కాదు, భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక చాలా సూక్ష్మమైన విషయం ఆయన మనకు తెలియజేసినట్టు అయిందనమాట. అదేంటంటే, తులసీదాస్ రచించిన రామాయణం ఉంది అవధి భాషలో. దాన్ని రామచరిత మానస్ అంటారు. మనందరం చదువుకునే హనుమాన్ చాలీస కూడా అందులోది ఒక భాగమే. ఆ రామచరిత మానస్‌లోని ఒక శ్లోకాన్ని ఆయన ఉదహరించాడు. ఒక శ్లోకాన్ని ఆయన ఉదహరిస్తూ మాట్లాడుతూ, ఆ శ్లోకం మనం చెప్పుకుందాం. దాంట్లో ఉన్నటి విశేషం ఏంటి ముందుగా మాట్లాడుకుంటే, చాలా ఆశ్చర్యం అనిపించిందన్నమాట. అంత పరిజ్ఞానం, అంత రామాయణాన్ని ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అందరూ చదువుతారు. భారతదేశంలో అందరూ కథల రూపంలో వింటారు, లేదా చదువుకుంటారు, పారాయణం చేస్తారు. రాముడు మనతో, మన జీవితంతో మమాయకమై ఉన్నాడా అనేది చాలా ఆనందం వేసిందనమాట. అందులో ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే, అది అవధి భాషలో ఉంటుంది. హిందీ కూడా కాదు. అది ఒక్కసారి మాట్లాడుకుంటే, సరే నాకు పలకడం ఎలా వచ్చినా ఉచ్చారణ దోషాలు ఎంచకండి. విషయం ఏంటంటే, "బినై నా మానత్ జలధి జడ్, గయే తీన్ దిన్, గయే తీన్ దిన్ భీతి, బోలే భోలే రామ సకోప తపు, బై బిను హోయ్ నా ప్రీతి, భయ బిను నా ప్రీతి." అంటే ఆహ్, రామచంద్రుడు అంటే తులసీదాస్ రాసిన విశేషం ఏంటంటే, సముద్రం నుంచి లంకకెళ్ళాలి. ఆ కథనంలోకి వెళుతున్నాను. సముద్రంలోంచి వెళుతున్నప్పుడు అది ఎలాగా సముద్రం మీద నడిచి ఎళ్ళలేం. ఇంతమంది వానర సైన్యంతో రాముడు, చంద్రుడు వెళ్ళాలి. మునిగిపోతాం. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పిన పద్ధతి ప్రకారం సముద్రుడిని, రామచంద్ర మన అవసరం కదా! నువ్వు ప్రార్థించు. నీ పైన మేము ఒక రామ సేతు కట్టుకుంటాం. అంటే ఒక వంతెన కట్టుకుంటాం. మేము రాళ్ళేసి కట్టుకుంటాం. ఆ రాళ్ళు మునిగిపోకుండా నువ్వు మమ్మల్ని చూసుకోవయ్యా సముద్రా అని చెప్పేసి ఒక మాట అడగమని చెప్తారు. రాముడంటేనే మర్యాద పురుషోత్తముడు. అలా ఆయన అడగడం ఏంటి? అవతార పురుషుడు, విష్ణుమూర్తి అవతారం. కానీ పని మంది ఆయన మానవతారంలో వచ్చాడు కాబట్టి సముద్రుడి దగ్గరికెళ్ళి ఇలా ప్రార్థించాడు. ఇలాగా నీ పైన మాకు సేతు కట్టుకోవడానికి మాకు అంటే వారధి కట్టుకోవడానికి అనుమతి ఇవ్వయ్యా పెద్ద మనిషి అని సముద్రుడిని కొట్టుకుంటాడు. ప్రార్థిస్తే ఆ మూఢుడు అంటే ఆ మూర్ఖుడు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా 3 రోజులు ప్రార్థిస్తాడు. అసలు ఫస్ట్ ఏదో ఒకటి మాట ఇస్తాను, ఇవ్వనని చెప్పాలి మర్యాద అది. ఒక పెద్ద మనిషి వచ్చి సముద్రుడి దగ్గరికి సాక్షాత్ శ్రీరామచంద్రుడు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా అనేది ఇవ్వాలి. వాడికి కేర్‌లెస్‌నెస్, నిర్లక్ష్యం, నువ్వేంటిలే అన్నట్టు. దాంతో 3 రోజులు ఆయన పలకపోతే ఇంక నీకు నీకు పని చెప్పాలి. అయిపోయింది. నిన్ను ప్రార్థించాను, వేడుకున్నాను. నాకు అనుమతి ఇమ్మని అడిగాను. అయినా నువ్వు లేదంటే అని చెప్పి బాణం తీసి శ్రీరామ బాణం తీసి ఆ సముద్రాన్ని గురిపెట్టేసరికి అమ్మ బాబోయ్! అని చెప్పి వచ్చి నీకు కాళ్ళ మీద పడతాడు. 3 రోజులు సాక్షాత్ శ్రీరామచంద్రుడు సముద్రుడి ముందు కూర్చొని ఆ తీర ప్రాంతంలో రామేశ్వరంలో ఇప్పుడు కూడా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ కూర్చొని అక్కడ అడిగితే
వీడు కనీసం కనికరం లేకుండా కండకావరంతో సముద్రుడు మాట్లాడకపోతే అప్పుడు ఇలా జరిగింది అని చెప్పి వాల్మీకి రామాయణాన్ని మళ్ళా అవధి భాషలో జనన సామాన్యాన్ని అందరికీ అర్థమయ్యే రాసినటువంటి రామభక్తుడు తులసీదాసు అప్పుడు ఇలా అనిపించిందంట శ్రీరామచంద్రుడికి. ఏమని? ఇందాక చెప్పాను కదా! వినయిన మానద జలధి జడ్ హోయే తీని తిని భీతి బోలే సకే బోలే రామ్ సకోపతపు భయ భిను హోయ్ నా ప్రీతి. అంటే ఆ మూఢుడైన సముద్రుడు ఎటువంటి మాట మాట్లాడకుండా, వినయం లేకుండా 3 రోజులు గడిపేశాడు. అంతటి శాంతమూర్తి అయినటువంటి రాముడికి కూడా వాడు ఆన్సర్ ఇవ్వకపోవడంతో కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ప్రేమ స్థానంలో కోపం చోటు చేసుకుంది. అంటే ప్రేమ పోయింది పూర్తిగా. అంటే ఆ ప్రీతికరమైన మాటలతో ప్రార్థించినటువంటి రాముడిలో కోపం తీసుకొచ్చాడు ఆ సముద్రుడు. మర్యాద పురుషుని కోపం తీసుకొచ్చాడు. అది విషయం అని చెప్పి ఈ శ్లోకం దోహా అంటారు. తులసీదాసు భాషలో దోహా అంటే 2 లైన్లు. ఇది ఒక ఛందస్సులో రాస్తాడనమాట. ఆయన రాసింది దాన్ని ఈరోజు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ డైరెక్టర్ డీజీ అంటాం కదా! ఆయన అవధేష్ కుమార్ భారతి అనేని ఆయనకి ఎందుకు గుర్తొచ్చిందో ఈ పంక్తులు తులసీదాసు రాసిన ఓటంకించిన ఈ పంక్తులను చెప్పాడు. దాంట్లో ఎంత అర్థం ఉందంటే ఆపరేషన్ సింధూర్ గురించి చెప్తూ, మేము చాలా మౌనం వహించాం ఇన్నాళ్ళు. మాకు కూడా కోపం తెప్పించారు ఈ పాకిస్తాన్ ముష్కరులు. కాబట్టి మాకుండాల్సిన ప్రేమ స్థానంలో కోపం వచ్చింది. ఇప్పుడు మా చర్యలు ఎదుర్కోవాలి. ఆ సముద్రం లాంటి ఆ మూర్ఖులు ఆ రోజు సముద్రుడు ఏ రకమైనటువంటి మూర్ఖుడిలా ప్రవర్తించాడో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇది కూడా ఉంది. మేము చాలా మర్యాద పురుషోత్తములను ఆరాధించే అంటే శ్రీరామచంద్రుని ఆరాధించే భారతీయులమయ్యి మేము చాలా ప్రేమగా మేము ఉన్నాం ఇప్పటిదాకా. కానీ వాళ్ళు చేసిన పని వల్ల మాకు కూడా కోపం వచ్చింది. కాబట్టి మా కోపానికి వాడు మూల్యం చెల్లించాలి అని చెప్పి ఈయన భారతి చెప్పాడనమాట. దీంట్లో 2 విషయాలు గ్రహించాలి. ఆపరేషన్ సింధూర్‌లో మనందరం పూజించే పరమ పురుషోత్తముడు, పావనమూర్తి, రామచంద్రమూర్తి ఇలా పరోక్షంగానా, ప్రత్యక్షంగానా ఉన్నాడా? మన భారతదేశంపై ఆయన కరుణా కటాక్షాలు ఇంకా అలాగే ఉన్నాయా? లేదంటే ఇంకో మాట ఏదో చెప్పొచ్చుగా? తులసీదాస్ రచించిన రామచరిత మానస్ కూడా అది సందర్భోచితంగా ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క డెవలప్మెంట్స్ చెబుతూ ఈ మొత్తం డైరెక్టర్ జనరల్స్లో ఈయన ఈ శ్లోకాన్ని ఉదహరించడం ఎంతో సముచితంగా ఉంది. రామచంద్రుడు మనతోనే ఉన్నాడు. ఆయన యుద్ధంలో ధర్మ యుద్ధంలో ఆయన కూడా మన వెన్నంటే ఉన్నాడనే భావన ఆయన మాటల్లోంచి అంటే ఇప్పుడు పోతన రాసిన తర్వాత భాగవతం రాసిన తర్వాత భక్త పోతన భాగవతం రాసిన తర్వాత ఒక మాట అంటాడు. పలికేడిది భాగవతమట కానీ పలికించెడిన వాడు రామభద్రుడట అంటాడు. నేను కాదు ఇదంతా నా గొప్పతనం కాదు. రామభద్రుడు పలికించాడు నా నోట అంటాడు ఆ పోతన మహాశయుడు మహాకవి. అలాగే ఇక్కడ మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నాడో అవధేష్ కుమార్ భారతి ఏకే భారతి ఆయన నోటి నుంచి కూడా రామచంద్రుడు నేనున్నాను మీ వెంట అని పలికించాడేమో అనిపించింది అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఆపరేషన్ సింధూర్‌లో ఆ డెవలప్మెంట్ చెప్పడం ఏంటి, అందులో ఈయన చెప్పి ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈ మాటలు అర్థమవుతే, అరే మాది అయిపోయింది నీ టైము 3 రోజులు టైం అయిపోయింది అని అప్పుడు ఎలా అయితే ఆయన చెప్పాడో, మాకున్నటువంటి ప్రేమ స్థానంలో కోపం వస్తుంది. నీ మీద గురి పెడుతున్నాం కాసుకోంటే, ఇప్పుడు మరి వాళ్ళు ఆ సముద్రంలో కాళ్ళబేరానికి వస్తారో, లేదా రాముడి చేత దెబ్బతింటారో, బాణం వేయించుకుంటారో మనం ఎదురు చూడాలన్నమాట. కాబట్టి దేశానికి భవిష్యత్తుకి మనకి కాపలా కాస్తున్న భద్రతా దళాలు, ఆ త్రివిధ దళాలు వాళ్ళ పెద్దలు కూడా మనందరికీ ఒక మనోధైర్యాన్ని ఇస్తూ మాట్లాడుతున్నారు. ఆ మోడీ లాంటి మహానుభావుల చెప్తున్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు యుద్ధంలో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఆ ఎయిర్ ఫోర్స్ అయితే కానీ ఇంకోటి అయితే కానీ మేజర్‌గా ఎయిర్ ఫోర్స్ రోలే ఇప్పటిదాకా పోషించిందని అనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటిని దెబ్బతీసింది ఈ ఎయిర్ ఎయిర్ అనుకోవచ్చు మాట. ఎయిర్ ఫోర్స్ టీమే అనుకోవాలన్నమాట. వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని సమూలంగా దాడి చేసి నాశనం చేసిన దాంట్లో త్రివిధ దళాల పాత్ర ఉంది. అందులో మొన్నటి దాడిలో ఒక ముక్క ఎక్కువ చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ వాడికి ఉందన్నమాట. కాబట్టి మహానుభావుడు తులసీదాస్ చెప్పిన మాట మరొకసారి నిజమైంది.
అక్కడ సముద్రుడి మూఢుడని చెప్పి తిట్టి 3 రోజులు ప్రార్థించానయ్యా నీకు బుద్ధి లేదా? నీకు ఇంకా అని చెప్పేసి రామచంద్రుడి మాటలు ప్రస్తావించడం దాంట్లో నిజంగా ఆనందదాయకం. ఆల్మోస్ట్ రాములు వారు యుద్ధంలోకి వచ్చేసారని మనం భావించచ్చేమో అనిపిస్తుంది. కాబట్టి మన నరనరాన్న మన నరనరాన్న అంటే అణువణువున ఉంటాడు. మొత్తం విశ్వమంతా మన శ్రీరాముడు. కానీ మనం నరనరాన రామాయణం రాముడు జీర్ణించుకుపోయాడు. మనల్ని కాపాడుతాడు. ఇంక డౌట్ ఏముంది? భారతదేశాన్ని కాపాడుతాడు. ఆయన పుట్టిన నేలే. అయోధ్యలో ఈ మధ్య ఆయన బాలరాముడు వెళ్లి కూర్చున్నాడు. మోడీ గారు వీళ్ళందరూ దీని ప్రోద్బలంతో. కాబట్టి ఆ రామచంద్రుడు అనడంతో మనకు ఎటువంటి ప్రమాదం జరగదని నమ్మొచ్చు. ఈ మాటలు కూడా ఈ త్రివిధ దళాలు మనకి స్ట్రాంగ్ పిల్లర్స్‌గా మన రక్షణకు ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడడం కూడా ఎంతైనా హర్షదాయకం అని చెప్పుకోవాలి. ఇటువంటి ఇంకెన్ని జరుగుతాయో రాముడు వచ్చేసాడు యుద్ధంలోకి. ఇంకెంతమంది వస్తారో మన దేవీ దేవతలు మనం చూద్దాం. ఇంకా వాళ్ళు కాలిబేరానికి రాకపోతే మాడి మసి ఇవ్వడం ఖాయం. ఇది సత్యం. నమస్తే.